ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో టాప్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి ఉంటుంది. కానీ కొందరికి ఏంటంటే ఆ పొజిషన్కి అనుకున్న పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలో కొందరికి తెలుస్తుంది, కొందరేమో ఇంకా తెలుసుకునే పనిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను జావా నేర్చుకొని జావా డెవలపర్ అవుతా, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతా, లేకపోతే పైథాన్ డెవలపర్ అవుతా, లేకపోతే ఏఐ ఇంజనీర్ అవుతా, లేకపోతే డేటా ఇంజనీర్ అవుతా, డెవాప్స్ ఇంజనీర్ అవుతా అని చెప్పి పక్కాగా కొందరికి క్లారిటీ ఉంటుంది. ఇంకొంతమందికి ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ స్టెప్ ఏదైనా పర్ఫెక్ట్గా చూసుకొని వేద్దాం అని చెప్పి సజెషన్స్ అడుగుతూ ఉంటారు. ఈ ఫస్ట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గోల్ ఏంటో తెలుసు, దానికోసం ఏం నేర్చుకోవాలో తెలుసు, ఈవెన్ కొన్ని స్టెప్స్ కూడా వేస్తారు. స్టార్టింగ్లో ఒక 4-5 డేస్ లేకపోతే ఈవెన్ 1 మంత్ ఎంతో వాళ్ళు కొంత స్టెప్స్ కూడా వేస్తారు. వేసిన తర్వాత అందరూ ప్రతిరోజు చేసేలేరు కదా, కొంచెం హెల్త్ బాగోని సిచ్యుయేషన్లు వస్తాయి, లేకపోతే క్యాంపులు ఉంటాయి, ఇంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఆ సెకండ్ డే ఏమవుతుందంటే ఇంకా ఇదే కంటిన్యూషన్, ఇదే మూడ్లో ఉంటాము. ఈ ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాం, ఇంకా నెక్స్ట్ నుండి కంటిన్యూ చేసుకుందాం అని చెప్పి 2 డేస్ గ్యాప్ వస్తుంది అక్కడ. 2 డేస్ గ్యాప్ తర్వాత నెక్స్ట్ ఏమనిపిస్తుంది అంటే కమింగ్ మండే వస్తుంది కదా, కమింగ్ మండే నుండి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం, ఈ 2-3 డేస్ ఇలా ఎంజాయ్ చేసేద్దాం అని చెప్పి అనిపిస్తుంది. అనిపించగానే ఇంకా మనం దాన్నే ఫాలో అయిపోతాము. ఎప్పుడైతే ఇంకా 4-5 డేస్ గ్యాప్ వచ్చిందో దేనికైనా, ఇంకా అది పర్మనెంట్ గ్యాప్ అనమాట. ఇంకా దాని వైపు కూడా మనం వెళ్ళం. లాస్ట్కి అది ఏదో మన ఇనిబిలిటీ లాగా చూసుకొని నాకు ఇంక ఈ కోర్స్ రాదు, నాకు ఈ కోడింగే రాదు అని చెప్పి మనం ఫిక్స్ అయిపోతాం. ఇదే మనం చేస్తున్నటువంటి తప్పు అనమాట. ఈరోజు కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అనేది నేను చాలా క్లియర్గా, ఇదేదో ఒక థియరీ లాగా, ఒక మోటివేషనల్ వీడియో లాగా కాదు, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ఇస్తానన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో లేకపోతే ఒక మోటివేషనల్ టాక్ అటెండ్ అయితే దాని యొక్క ఎఫెక్ట్ అనేది జస్ట్ మనకి 1 డే ఆర్ 2 డేస్ ఉంటుంది, ఆ తర్వాత అది పోతుంది. ఓకే, మనకి సరైన గైడెన్స్ ఉండి మనం ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకువెళ్తామో, యాక్షన్లోకి తీసుకువెళ్తామో అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలం. ఎవరైతే లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాను అనుకుంటారో నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్న మీ గోల్కి పక్కాగా రీచ్ అవుతారనమాట. చాలామంది కన్సిస్టెన్సీ అంటే డైలీ 2 అవర్సో, లేకపోతే డైలీ 4 అవర్సో, డైలీ 8 అవర్సో, పక్కాగా 8 అవర్స్ పెట్టుకుంటా, లేకపోతే పక్కాగా 4 అవర్స్ పెట్టుకుంటా, ఇంకా ప్రతిరోజు 4 అవర్స్ కంటిన్యూ చేస్తా అని చెప్పి అనుకుంటారు. ప్రతిసారి మనం 4 అవర్సో 8 అవర్సో కంటిన్యూ చేయలేమండి. కన్సిస్టెన్సీ అంటే అది కాదు. ఓకే, కన్సిస్టెన్సీ అంటే డైలీ మనం చేయాలనుకున్న పని చేయడం, బ్రేక్ లేకుండా. ఓకే, కొన్నిసార్లు మనం ఒక మూవీకి వెళ్ళాల్సి రావచ్చు ఫ్యామిలీతో, కాదనిలేం. ఓకే, ఒక ఎగ్జామ్ ఏదో పడవచ్చు, ఒక క్యాంప్ పడవచ్చు, ఒక బయట పని ఏదో పడవచ్చు. ఓకే, అలాంటప్పుడు మనం 4 అవర్స్ స్పెండ్ చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు మనం 10 మినిట్సే స్పెండ్ చేయాల్సి రావచ్చు, లేకపోతే 1 మినిట్ 2 మినిట్సే స్పెండ్ చేయాల్సి రావచ్చు. మిగతా టైం అంతా మనకు ఆ రోజు బిజీ అయిపోవచ్చు. ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఏ రోజు కూడా మనం చేయాలనుకున్న పని బ్రేక్ అవ్వకుండా ఎంతో కొంత టైం అయినా దానికి స్పెండ్ చేసి డైలీ ఆ పని చేయడం అన్నదే కన్సిస్టెన్సీ అన్నమాట. ఓకే, కాబట్టి ఒకరోజు 4 అవర్స్ చేసాము, ఇంకొక రోజు కుదరలేదు 2 అవర్స్ చేయండి. ఇంకొక రోజు మనకు అసలు పూర్తిగా టైం లేదు, ఒక 10 మినిట్స్ ప్రీవియస్ డేస్లో నేర్చుకునేది రివైజ్ చేయండి. అది మనకి ఏం చేస్తుందంటే అది బ్రేక్ అయిపోకుండా చూస్తుంది అనమాట. ఓకే, మన మైండ్లో ఏదైతే మన ఏముందో, ఓకే ఈరోజు ఎంత బిజీ అయినా కూడా నేను ఒక 10 మినిట్స్ ఓల్డ్ కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకున్నాను అంటే మళ్ళీ మన మైండ్ ఎలా రెడీ అయిపోతుందంటే ఇంకా రేపటి నుండి మళ్ళీ 4 అవర్స్ కూర్చుందాం అని చెప్పి మనల్ని రెడీ చేస్తుంది. అంతేగాని కన్సిస్టెన్సీ అంటే డైలీ 4 అవర్స్ అంటే 4 అవర్స్ పక్కాగా కూర్చోవడం అని కాదనమాట. ప్రతిరోజు బ్రేక్ రాకుండా మనం చెయ్యాలనుకుంటున్న పని చేస్తూ ముందుకు వెళ్ళడమే కన్సిస్టెన్సీ. చాలామందికి మోటివేషనల్ వీడియోస్ లేకపోతే మూవీస్ అవి చూస్తే ఆ టైంకి అది ఇచ్చేటటువంటి ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది, కన్సిస్టెన్సీ ఎలా పెరిగిపోతుంది అనిపిస్తుంది. కాకపోతే దాని ఎఫెక్ట్ ఎప్పుడు ఎక్కువ కాలం ఉండదన్నమాట. మనం యాక్షన్లోకి తీసుకువెళ్తేనే మనం దాన్ని రియల్గా చూడగలుగుతాం, దాని యొక్క ఎఫెక్ట్ని రియల్గా చూడగలుగుతాం. కాబట్టి మీరు కన్సిస్టెన్సీ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను, దానికి ఏం చేయాలి? జావా కంప్లీట్గా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి. సరే, ఆ ఫుల్ స్టాక్లో ఏమేమి ఉంటాయి? ఓకే, ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? అందులో
మళ్ళీ ఫస్ట్ది తీసుకోవడం, ఆ ఫస్ట్ది ఎన్ని రోజులు పడుతుంది, మళ్ళీ అందులో ఒక్కొక్క టాపిక్ తీసుకోవడం. సో ఒక ఫస్ట్ టాపిక్ అనేది ఎన్ని అవర్స్ పడుతుంది, సో మనం ఈరోజు ఎన్ని అవర్స్ ఇవ్వగలము, రేపటికి ఎన్ని అవర్స్ ఇవ్వగలము, నెక్స్ట్ డే ఎన్ని అవర్స్ ఇవ్వగలము, ఎప్పటికల్లా కంప్లీట్ చేసుకోగలము. ఇలాగా మన పెద్ద టాస్క్ ఏదైతే ఉందో, మన గోల్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి, అందులో కూడా మళ్ళీ ప్రతిదాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి, సో ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఆ వీకెండ్ కల్లా మనం ఎంత కంప్లీట్ చేయాలి, ఆ మంత్ ఎండ్ కల్లా ఎంత కంప్లీట్ చేయాలి, ఎలాంటి క్లారిటీ గనక మనకి ఉంటే ఆటోమేటిక్గా, అంటే మనకు ఒక సిస్టమ్ కావాలన్నమాట. సో ఇది నేను చేయాల్సినటువంటిది. సో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేయాల్సింది ఇది, ఫస్ట్ మంత్కి ఎంత అవ్వాలి, ఫస్ట్ క్వార్టర్కి ఎంత అవ్వాలి, అలాగే సో ఇన్ని మంత్స్లో నేను ఇది కంప్లీట్ చేయాలి, ఇలా చేస్తే నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతాను అని చెప్పి ఆ పక్కా సిస్టమ్ మన దగ్గర ఉండాలన్నమాట. సో ఏ రోజు ఎంత చేస్తే నేను అనుకున్నది రీచ్ అవుతాను అనేదన్నమాట. సో ఎప్పుడైతే అంత లెవెల్ క్లారిటీ మన దగ్గర ఉంటుందో ఆటోమేటిక్గా అది మనకి కన్సిస్టెన్సీ మనకి తెచ్చి పెడుతుంది, అండ్ మనం అనుకునేటటువంటి గోల్కి కూడా మనం రీచ్ అవ్వగలుగుతాము అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి ఏదైనా సరే పెద్ద టాస్క్ లాగా చూడకండి, దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా చేసేసి, సో డైలీ ఎంత ఫినిష్ చేసుకోవాలి, వీక్లీ ఎంత ఫినిష్ చేసుకోవాలి, మంత్లీ ఎంత ఫినిష్ చేసుకోవాలి, పక్కాగా షెడ్యూల్ వేసుకోండి. అప్పుడు మీ మైండ్కి చాలా క్లారిటీ ఉంటుంది. సో అప్పుడు మనం ఒకవేళ ఏదైనా ఒక రోజు మిస్ అవ్వాల్సి వచ్చినా కూడా నెక్స్ట్ డే వెంటనే మనం ఏం చేయాలో మన దగ్గర కంప్లీట్ క్లారిటీ ఉంది కాబట్టి సో మనం దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే డైలీ మినిమం రూల్ ఒకటి ఉండాలి. మినిమం రూల్ అంటే సో ప్రతిరోజు మనం 4 అవర్స్ అనుకుంటే 4 అవర్స్ కూర్చోలేం కదా. ఓకే, కొన్నిసార్లు ఏదైనా పని పడుతుంది, అలాంటప్పుడు ఎంత వరస్ట్ కేసులోనైనా నేను అట్లీస్ట్ 10 మినిట్స్ దీనికి స్పెండ్ చేస్తాను. అట్లీస్ట్ మొబైల్లో దానికి సంబంధించింది ఏదైతే ఉందో అట్లీస్ట్ ప్రీవియస్ క్లాసెస్కి రివిజన్ చేసుకోవడము. సో ఒకవేళ క్యాంప్లో ఉన్నాం, జర్నీలో ఉన్నాం, అప్పుడైనా ఒక 10 మినిట్స్ మనం సో అంటే ఏమవుతుందంటే అది బ్రేక్ అవ్వదు అనమాట. మన సిస్టమ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వదు. మినిమం రూల్ పెట్టుకోండి. సో ఎంత వరస్ట్ కేసులోనైనా నేను మినిమం 10 మినిట్స్ అయినా ఓల్డ్ కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోవడమో, ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ చేయడమో, లేకపోతే ఒక న్యూ టాపిక్ నేర్చుకోవడమో, నేను ఉండే పరిస్థితి బట్టి ఏదో ఒకటి చేస్తాను. బట్ నా గోల్కి రీచ్ అయ్యేటటువంటి పనిలో సో ప్రతిరోజు మినిమం 10 మినిట్స్ అయినా ఎంత బిజీ షెడ్యూల్లోనైనా నేను 10 మినిట్స్ అయినా స్పెండ్ చేస్తాను అని చెప్పి ఆ మినిమం రూల్ పెట్టుకుంటే మీకు అది ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే మనకి ఫిక్స్డ్ టైం స్లాట్ అన్నది ఉండాలి. ఓకే, సో మనం ఆఫీస్కి వెళ్తున్నామా లేకపోతే కాలేజ్ స్టూడెంటా ఏంటి అన్నది చూసుకొని మనకి ఫ్రీ టైం ఎప్పుడు, సో మన ఫ్రీ టైంలో సో కొంత ఎంజాయ్మెంట్కి, కొంత టీవీకి, కొంత ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అయిపోయినా ఈ టైం నేను పక్కాగా స్పెండ్ చేయగలుగుతా నా కెరియర్ కోసం అని చెప్పి మీకు తెలుస్తుంది కదా. ఆ టైం స్లాట్ ఫిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతిరోజు ఆ టైం రాగానే మీకు ఆటోమేటిక్గా మైండ్ ఓకే మనం ఇప్పుడు ఇది చెయ్యాలి కదా అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటుంది. అలా కాకుండా సో ఈరోజు ఏ టైంకి ఫ్రీ అయితే ఆ టైంకి చదువుతా అంటే సో ఎప్పటికీ మనకు ఆ టైము దొరకదు. సో మనం ఆ పని కూడా స్టార్ట్ చేయలేమన్నమాట. కాబట్టి ఫిక్స్డ్గా టైం స్లాట్ పెట్టుకోండి. సో ఒకవేళ ఏ రోజైనా చేయలేకపోతే మనం మినిమం రూల్ పెట్టుకున్నాం కాబట్టి మినిమం రూల్ అయినా ఫాలో అవుతాము. సో మిగతా రోజుల్లో ఈ టైం స్లాట్ పక్కాగా ఫాలో అయ్యే విధంగా మీకు మీరు చూసుకుంటే సో ఫస్ట్ 1 వీక్ టు 10 డేస్ ఇంకా మనకి ఇంకొక రూల్ ఒకటి చెప్తూ ఉంటారు, జనరల్గా ప్రూవెన్ మెథడ్. సో 21 డేస్ అంట మనం ఏదైనా ఒక పనిని కంటిన్యూగా చేస్తే ఆటోమేటిక్గా మనకి అది ఒక అలవాటుగా మారిపోతుందంట. సో కాబట్టి ఒక 21 డేస్ టార్గెట్ పెట్టుకోండి. సో 21 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని సో ప్రతిరోజు నేను పక్కాగా ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేసి తీరుతాను అని చెప్పి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ వేసుకోండి. మీకు ఖచ్చితంగా అది మీకు ప్లస్ చేసి పెడుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. మీరు మొత్తానికి మీ యొక్క టార్గెట్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తూ ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ టైం స్లాట్ దీనికి ఇస్తూ ఈ రోజు ఇది అని చెప్పి పక్కా సిస్టమ్ క్రియేట్ చేసుకోండి. వరస్ట్ కేసులో మినిమం రూల్ పెట్టుకోండి. సో ఇది పక్కాగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మీలో మీరే బెటర్మెంట్ అనేది చూస్తారు. కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా మీకు వస్తుందన్నమాట. అలాగే వీలైనంత వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ ట్యాబ్ తప్ప ఇంకా వేరే ట్యాబ్స్ ఏవి ఓపెన్ కాకుండా చూసుకోండి. మీరు లెర్నింగ్ చేస్తున్నంతసేపు మొబైల్ని సైలెంట్లో పెట్టి దూరంగా ఉంచేయండి. సో ఇది చాలు మనకి మన కన్సిస్టెన్సీ మనం రీచ్ అవ్వడానికి. ఓకేనా? సో ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారండి. ఓకే,
ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.